హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్. మనకు 8 దిక్కులు ఉన్నాయి. వాటిని అష్టదిక్కులు అంటాము. వాటిని పాలించే వారిని దిక్పాలకులు అంటాము. దిక్కులు 4: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. విదిక్కులు ఈ నాలుగింటితో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అని 4 విదిక్కులు కూడా కలవు. అన్నిటినీ కలిపి అష్టదిక్కులు అంటాము. అందులో మొదటిది తూర్పు. తూర్పు దిక్కును పరిపాలించువాడు అధిష్టాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య సచీదేవి. ఆయన వాహనము ఏనుగు, నివసించే పట్టణము అమరావతి. ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతాన కారకుడు, అధికారం కలుగచేయువాడు. సూర్యగ్రహం ప్రాధాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అధికారుల బాధలు ఉంటాయి. రెండవది ఆగ్నేయమూల. ఆగ్నేయ దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టేలు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణము తేజోవతి. ధరించే ఆయుధము శక్తి. ఈయన కోపం, అహంకారం ప్రసాదించేవాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాధాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబంధించిన దిక్కు. వంట స్త్రీలకు సంబంధించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. మూడవది దక్షిణము. దక్షిణ దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత యమధర్మరాజు. ఈయనకు దండపాణి అనే మరో నామధేయం కూడా ఉంది. యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము అంటే దున్నపోతు. నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధము దండము. దండమును ఆయుధముగా కలవాడు కాబట్టి ఈయన్ను దండపాణి అని కూడా అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆధిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచూ వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నాలుగవది నైరుతి మూల. నైరుతి దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. ఇతను నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయుధము కుంతము. వంశనాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడూ మానసికమైన చికాకులు అధికంగా ఉంటాయి. ఐదవది పడమర. పడమర దిక్కుని పాలించువాడు అధిష్టాన దేవత వరుణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వాహనము మకరము అంటే మొసలి. ఇతను నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించే ఆయుధము పాశము. సర్వశుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాధాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి. ఆరవది వాయువ్య మూల. వాయువ్య దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత వాయువు అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధవతి. ధరించే ఆయుధము ధ్వజము. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయువ్య దిక్కు చంద్రుడు ఆధిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడుకులు ఉంటాయి. ఏడవది ఉత్తరము. ఉత్తర దిక్కుని పాలించువాడు అధిష్టాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము. విద్య, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తర దిక్కు ఆధిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబంధ విషయాలలో ఇబ్బందులు వస్తాయి. ఆఖరిది ఎనిమిదవది ఈశాన్య మూల. ఈశాన్య దిక్కుని పాలించువాడు అధిష్టాన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము అంటే ఎద్దు. నివసించు ప్రదేశము కైలాసము. శివుడు ధరించు ఆయుధము త్రిశూలం. గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు, భక్తి జ్ఞానములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆధిపత్యం ఉంటుంది. ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ విధంగా 8 దిక్కులలో 8 మంది దిక్పాలురు ఉండి మానవులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు. దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు. దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహావిష్ణువు.
ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.